ఇరాన్పై అమెరికా మొదలుపెట్టిన యుద్ధం ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ పరిస్థితి దారుణంగా మారింది. కరెన్సీ విలువ పడిపోయింది. దేశానికి ఆదాయం లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంకోవైపు ట్రంప్ ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఈ టైంలోని ఇరాన్కు ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఆ దేశంలో కొత్తగా భారీగా గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి. అంతేకాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లోకి వచ్చే నౌకల నుంచి సర్వీసు ఫీజులు వసూలు చేస్తామని ఇరాన్ చెబుతూ ఉంది. ఒకవైపు అమెరికా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తూ ఉంటే, ఇంకోవైపు ఇరాన్ తన దగ్గరున్న ఎనర్జీ పవర్ను ఆయుధంగా మార్చుకుంటూ ఉంది. అసలు ఇరాన్కు దొరికిన ఆ గ్యాస్ నిల్వల వల్ల ఉపయోగాలేంటి? అమెరికా ఆంక్షలు ఇరాన్ను నిజంగానే దెబ్బతీయగలవా? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. అమెరికా ఇరాన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణ ఇప్పుడు కొత్త దశలోకి వెళ్ళింది. సైనిక దాడులు, ఆంక్షలు, చర్చలు, హార్మూజ్ జలసంధి వివాదం, ఇలా అనేక అంశాల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇలాంటి టైంలో ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటన అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది. దక్షిణ ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్స్లో భారీగా సహజ వాయు క్షేత్రాన్ని గుర్తించినట్లు ఇరాన్ చమురు మంత్రి మోసేన్ పక్నెజాద్ ప్రకటించారు. ఈ చమురు క్షేత్రంలో సుమారు 7.5 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ఉందని అంచనా కూడా వేస్తుంది ఇరాన్. అందులో సుమారు 73% అంటే 5.7 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల వరకు గ్యాస్ను బయటకు తీయొచ్చని తెలిపారు. ఇలా బయటకు తీయగల గ్యాస్ పరిమాణం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్లోని ఒక పూర్తి బ్లాక్తో సమానంగా ఉంటుంది. ఇవి దాదాపు 15 ఏళ్ల పాటు దేశ గ్యాస్ అవసరాలను తీర్చగలవని అంచనా వేస్తూ ఉంది ఇరాన్ ప్రభుత్వం. అంతేకాదు, ఇది స్వీట్ గ్యాస్ అని ఇరాన్ చెబుతుంది. అసలు ఏంటి స్వీట్ గ్యాస్? సాధారణంగా స్వీట్ గ్యాస్లో హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి పదార్థాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల గ్యాస్ ప్రాసెసింగ్, డెవలప్మెంట్, ఆపరేటింగ్ కాస్ట్స్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేవలం గ్యాస్ పరిమాణమే కాదు, దాని నాణ్యత కూడా ఇరాన్కు ఆర్థికంగా ఉపయోగపడే అంశంగా మారుతూ ఉంది. ఇక్కడ ఇంకో విలువైన వనరు కూడా ఉంది. ఏంటది? మాట్లాడుకుందాం. గ్యాస్తో పాటు భారీగా గ్యాస్ కండెన్సేట్ కూడా లభించింది అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇది గ్యాస్ ఉత్పత్తి సమయంలో లభించే విలువైన ద్రవ హైడ్రోకార్బన్. ఇది దేశానికి $10 బిలియన్ కంటే ఎక్కువ సంపదను తెచ్చిపెడుతుందని చెప్పి ఇరాన్ తెలిపింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్యాస్ కనుగొనడం అంటే వెంటనే డబ్బు చేతికొచ్చినట్లు కాదు. ఎక్స్ప్లోరేషన్ తర్వాత డెవలప్మెంట్, డ్రిల్లింగ్, పైప్ లైన్స్, ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ అవసరం. ఎస్పెషల్లీ ఇరాన్పై ఆంక్షలు కొనసాగుతున్న టైంలో ఈ గ్యాస్ను పూర్తి స్థాయిలో మానిటైజ్ చేయడం ఇరాన్కు సవాలే అని చెప్పచ్చు. అయినా ఇరాన్ చేస్తున్న ప్రకటనలో ఒక స్ట్రాటజిక్ మెసేజ్ కూడా ఉంది. అదేంటది? మాట్లాడుకుందాం. అదే, అమెరికా నీ ఆర్థిక వ్యవస్థను ఒంటరి చేస్తాం అంటుంటే, ఇరాన్ నా దగ్గర ఇంకా భారీ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పి చూపించడం కూడా జరుగుతుంది. అంటే ఇరాన్ తన ఎనర్జీ సెక్యూరిటీని ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంది. ఇదే టైంలో ఇరాన్ తన పాత ఎనర్జీ మౌలిక వసతులను కూడా తిరిగి నిలబెడుతూ ఉంది. ఎస్పెషల్లీ సౌత్ పార్స్ చూద్దాం. సౌత్ పార్స్ ఫేజ్ 14 రిఫైనరీపై దృష్టి సారించింది ఇరాన్. గత ఏడాది జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఈ రిఫైనరీ తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టింది. ప్రస్తుతం దాని ప్రొడక్షన్ కెపాసిటీలో సుమారు 70% రికవరీ చేసినట్లు ప్రకటించింది ఇరాన్. మిగిలిన భాగాన్ని కూడా 2027 మార్చి నాటికి తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకుంది. అంటే ఇరాన్ వ్యూహం ఒక్కటే కాదు. ఒకవైపు న్యూ ఎక్స్ప్లోరేషన్, ఇంకోవైపు డ్యామేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రికవరీ, కొత్త వనరులను కనుగొనడం. అవును, కొత్త వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కనుగొనడం, పాత ఉత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడం. ఈ రెండిటి ద్వారా ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్. కానీ అసలు హాట్స్పాట్ మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఎనర్జీ చోక్ పాయింట్లలో ఇదొకటి. హార్మూజ్ విషయంలో ఇరాన్ ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి ప్రయాణించేందుకు అనుమతించిన దేశాల నౌకల నుంచి సర్వీస్ ఫీజ్ వసూలు చేయబోతున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. నావిగేషన్,
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కొన్ని పరిస్థితుల్లో చమురు సప్లై అంటే ఇంధన సరఫరా, ఇన్సూరెన్స్, సేఫ్టీ లాంటి సేవలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ తెలిపింది. ఈ ఫీజెస్ను ఇరానియన్ రియల్లో లేదా ఇరాన్ నిర్ణయించే ఇతర కరెన్సీల్లో చెల్లించేలా వ్యవస్థ రూపొందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం హార్ముజ్పై కంట్రోల్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, నేవిగేషన్ కావచ్చు, వీటి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్ తన అనుమతితో ప్రయాణించే నౌకలపై సేవల కోసం ఛార్జీలు వసూలు చేయాలని చూస్తూ ఉంది. అదే టైంలో హార్ముజ్ను ఎవరు ఎలా నిర్వహించాలి అన్నది పెద్ద జియోపొలిటికల్ డిస్ప్యూట్గా మారింది. ఇరాన్ వైపు నుంచి వస్తున్న మరో హెచ్చరిక కూడా చాలా కీలకం. అమెరికా ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయగలమని ఇరాన్ హెచ్చరించింది. అంటే ఎకనామిక్ వార్, ఎనర్జీ వార్గా మారే ప్రమాదం ఉందని ఇరాన్ చెప్పకనే చెబుతూనే వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇంకోవైపు ఇరాన్ కొత్త గ్యాస్ క్షేత్రం కనుగొనడం పెద్ద విజయం అయినప్పటికీ ఆ గ్యాస్ను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం. అమెరికా ఆంక్షలు, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక సహకారం, బ్యాంకింగ్, షిప్పింగ్, ఇన్సూరెన్స్ రంగాలను ప్రభావితం చేస్తే కొత్త గ్యాస్ నిల్వల నుంచి తక్షణ ఆర్థిక ప్రయోజనం పొందడం ఇరాన్కు కష్టం కావచ్చు. ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రెషర్లో ఉందో కనిపిస్తూ ఉంది. అమెరికా కొత్త ఆంక్షలకు సిద్ధమవుతున్న టైంలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోతున్న నేపథ్యంలో ఇరాన్ చేతిలో ఒక బలమైన స్ట్రాటజిక్ కార్డ్ బయటపడింది, ఇన్ఫ్యాక్ట్ ఉంది. అదే హార్ముజ్. అందుకే అమెరికా ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ కూడా తన భౌగోళిక స్థానం, ఎనర్జీ, రిసోర్సెస్, సీ రూట్స్ ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంది. ఇక్కడ అమెరికా ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎంతవరకు వేరు చేయగలదన్నది కీలకమైన ప్రశ్న. అదే టైంలో ఇరాన్ తన చమురు, గ్యాస్ వనరులను ఎంతవరకు ఆదాయంగా మార్చుకోగలదు అన్నది మరో ప్రశ్న. అమెరికా కొత్త ఆంక్షలకు సిద్ధమవుతున్న టైంలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోతున్న నేపథ్యంలో ఇరాన్ చేతిలో ఒక బలమైన స్ట్రాటజిక్ కార్డ్ బయటపడింది, ఇన్ఫ్యాక్ట్ ఉంది. అదే హార్ముజ్. అందుకే అమెరికా ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ కూడా తన భౌగోళిక స్థానం, ఎనర్జీ, రిసోర్సెస్, సీ రూట్స్ ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంది. ఇక్కడ అమెరికా ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎంతవరకు వేరు చేయగలదన్నది కీలకమైన ప్రశ్న. అదే టైంలో ఇరాన్ తన చమురు, గ్యాస్ వనరులను ఎంతవరకు ఆదాయంగా మార్చుకోగలదు అన్నది మరో ప్రశ్న. మొత్తానికి ఇరాన్ కొత్త గ్యాస్ క్షేత్రాన్ని గుర్తించినట్లు ప్రకటించడం కేవలం ఒక ఎనర్జీ డిస్కవరీగా మాత్రమే చూడలేం. ఇది తన దగ్గరున్న వనరులను చూపిస్తూ అమెరికాకు ఇరాన్ ఇస్తున్న స్ట్రాటజిక్ సిగ్నల్గా కూడా చూడొచ్చు. ఇక ఈ ఎకనామిక్ షోడౌన్ ఎక్కడ ఆగుతుందో, ఆ ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్పై ఎంతవరకు పడుతుందో ఇప్పుడు వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్ ఉంది, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి.